పాప పుట్టిందో అప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు మా మిస్సెస్ కి. 2 years లో మా ఇద్దరి మధ్య ఏదైనా టాపిక్ వస్తుంది అంటే ఆ అమ్మ నాన్నలు చెల్లి తప్ప వేరే లేదు. కొద్ది రోజుల ముందు కాన్పుగాని వెళ్ళింది, ఆ తర్వాత నుంచి మళ్ళీ రావట్లేదు. అమ్మా నాన్నల్ని వదిలేస్తే, మీ చెల్లెల్ని వదిలేస్తేనే నీ పాపను చూడగలుగుతావు. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేం నోట మాట రావట్లేదు. బాగుంది కొత్త డ్రామా గానీ పెట్టేసే అప్పుడు. నేను మధ్యలో వచ్చాను కాబట్టి మధ్యలో వెళ్ళిపోలా ఏంటి? మీ కన్వర్జేషన్ కొంచెం వింటున్నామండి, అది రాంగ్ అయి ఉండొచ్చు. నాకు సంబంధించిన ప్రతి దాంట్లో ఎవరో ఒక మధ్యవర్తులు దూరుతూనే ఉంటారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కావ్య గారు మీరు. ఇప్పుడు ఈ మెయిల్ చేసేటప్పుడు నాతో ఏమన్నా మాట్లాడావా నువ్వు? చెప్పకుండా ఎందుకు ఈమెయిల్ చేసాడనేది దయచేసి కాసేపు వెనక్కి పెట్టవలసిందిగా నా విజ్ఞప్తి. అలవాటు అయిపోయిందిలేండి, చెప్పండి. జీవితంలో ప్రతిదీ కూడా కాస్త ఎటకారంతో కాకుండా కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుకుంటే సొల్యూషన్. ఏమి బురద జల్లేటటువంటి ప్రయత్నం చెప్పలేదు. నేనేం బిహేవ్ చేయలేదు. అబ్బా కావ్య ఆగండి అమ్మా ప్లీజ్. కావ్య ఒక బాణం వేయమ్మా, ఈ బాణాలా? మా అమ్మోళ్ళ ఇంటికి నేను ఎలా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి పలకరించుకొని వస్తున్నాను, అలాగే తను ఉండగలిగితే కనుక నేను అలా అవ్వదమ్మా. భయపడిపోతున్నావు అంట. నువ్వు చాలా భయపడకు, ధైర్యంగా మాట్లాడినా. నీ భార్యనే మాట్లాడుతున్నాను. నువ్వు తెలివితేటలతో మాట్లాడుతున్నావో, తెలివి మీరు మాట్లాడుతున్నావో, అమాయకత్వంతో మాట్లాడుతున్నావో, ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ఆలోచన చేయమ్మా ప్లీజ్. సండే మీకే కదా కేటాయిస్తున్నది, సండే కూడా మీకు కేటాయించదా? మొత్తం ఫ్యామిలీకి అండి, అది కూడా బిస్కెట్, నాకు సగం బిస్కెట్. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి థ్రెట్ చేయడం అనేటటువంటి పద్ధతిగా లేదమ్మా. మీరిద్దరు ఒకరికొకరు చేసుకున్న పనిష్మెంట్ కాదు, మీ ఇద్దరు కలిపి మీ బిడ్డ చేసిన పనిష్మెంట్. 80% ఇప్పుడు సామాజిక పరమైనటువంటి సమస్యలకి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కనుక జాయింట్ ఫ్యామిలీస్ అనేటటువంటిది విచ్ఛిన్నం అయిపోవటం, విడిపోవటం. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, శ్రీకాంత్ అని మనకి ఒకరు మెయిల్ చేశారండి. సమస్య ఏంటో నేను బ్రీఫ్ గా చెప్పేస్తా. భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది, మళ్ళీ రానంటుంది. నేను రానంటే రాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటాను. ఇతనికి మాత్రం భార్య కావాలి. నేను డాక్టర్ గారితో మాట్లాడాలి, చాలా అర్జెంట్ అన్నారు. బట్ కలిసి ఉంటే బాగుంటది అనేది ఒక ఆలోచన మనకి. హలో, నమస్తే అండి శ్రీకాంత్ గారు. ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తా ఉన్నాను. మెయిల్ చేశారు కదా మీరు, డాక్టర్ గారితో అర్జెంట్ గా మాట్లాడాలి అని. అవునండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య పూర్తిగా చెప్పండి అండి సార్కి. ఒక్క నిమిషం. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. చెప్పినా ఏంటి సమస్య, ఎవరిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పడానికి కూడా నాకు కొంచెం బాధ చేస్తుంది చెప్పుకోవాలంటే. అంటే ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అదే హ్యాపీ మూమెంట్ లో సాడ్ మూమెంట్ అన్నట్టు మాకు అనిపించిందిలేండి, చెప్పండి పర్లేదు. ఒక అబ్బాయిగా పుడితే ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా, ప్రతి రోల్ లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ఉండాలా అనే ఫీలింగ్ ప్రతిరోజు కలిగి ఏ రోల్ కి నేను సరిగా న్యాయం చేయలేకపోతున్నానా అన్న ఫీలింగ్ నాకు కలుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్. నేను ఒక 8 years నుంచి ఇట్లా బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు కావ్య. సో తను 4 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి. ఒక పాప మాకు. అరేంజ్డ్ మ్యారేజ్ అండి మాది. మా నాన్నగారు కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హోమ్ మేకర్. నాకు చెల్లి అండి. చిన్నప్పటి నుంచి మంచి ఫ్యామిలీ, ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో మేము పెరిగాము. పెళ్ళైనప్పుడు బానే ఉందండి, 1-2 years దాకా బానే ఉంది. మేము పాప పుట్టిందో అప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు మా మిస్సెస్ కి. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు అంటే చాలా ఇష్టము, చెల్లి అంటే చాలా ఇష్టం. వాళ్ళతో నేను ఉండాలని నేను అనుకుంటాను. కాకపోతే మా మిస్సెస్ కి మాత్రం ఎప్పుడు కూడా నేను వాళ్ళని వదిలేయాలి. 2 years లో మా ఇద్దరి మధ్య ఏదైనా టాపిక్ వస్తుంది అంటే ఆ అమ్మా నాన్నలు చెల్లి తప్ప వేరే లేదు. నాకేంటంటేనండి, నా కోసం వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం
నా తోడబుట్టిన మా చెల్లిని బాగా చూసుకోవాలి, అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి అని. అంటే వదిలేయమంటాం అంటే ఏంటన్నా, అంటే వేరే కాపురం గురించి అడుగుతుందా, లేదంటే కంప్లీట్ గా వాళ్ళతో మాటలే లేకుండా తగినంపుల గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆవిడ? ఒక రకంగా చెప్పాలంటే వేరే కాపురం లాగే అనిపిస్తుందండి. ఎలా అంటే మనం సపరేట్ గా ఉందాము అంటే కారణం ఏదైనా ఉండుంటది కదా, అంటే బహుశా అంటే ఏమన్నా మీ అమ్మగారి దగ్గర నుంచి కానీ మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? నా పేరెంట్స్ ఎలా అంటే ఆ అమ్మాయిని, నా చెల్లెలు తనని ఎలా అయితే చూసుకుంటారో మా మిస్సెస్ ని కూడా అంతే ఆప్యాయంగా చూసుకుంటారండి. చాలా మందికి ఉండే ప్రాబ్లమ్స్, అత్తయ్యతో ప్రాబ్లమ్స్ లేదా ఆడపడుచుతో ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా అని అనుకుంటానంటే అసలు అలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. మరి తను ఎందుకు అలాగా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఇప్పుడు మీ పాప వయసు ఎంత అండి? 1 year అండి. మొన్ననే ఫస్ట్ బర్త్డే కూడా చేశాము. 1 year బర్త్డే. అయితే కొద్ది రోజుల ముందు కాన్పుగాని వెళ్ళింది. ఇంకా తర్వాత సరే మరి 1 year తర్వాత వస్తా అని చెప్పింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ రావట్లేదు. రమ్మంటే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఎప్పుడైతే మీ అమ్మా నాన్నల్ని వదిలేస్తావో, మీ చెల్లెల్ని వదిలేస్తావో అప్పుడే నేను వస్తాను, సపరేట్ గా ఉండాలి మనం. నిజానికి డెలివరీకి వెళ్ళే కంటే ముందు నుంచే కొంచెం అలా చెప్పినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అవి ఎక్కువైపోతున్నాయి. కానీ మీరైతే ఈ మధ్యలో వెళ్ళి చూసి వస్తున్నారు పాపను గాని భార్యను గాని? చూసి వస్తున్నాను, అప్పుడప్పుడు వెళ్తున్నాను. బట్ ఈ మధ్య నాకు కూడా అక్కడ ఎంట్రన్స్ లేకుండా పోయిందండి. ఎందుకంటే నువ్వు అమ్మా నాన్నల్ని వదిలేస్తే, మీ చెల్లెల్ని వదిలేస్తేనే నీ పాపను చూడగలుగుతావు అలా చెప్తున్నారు వాళ్ళు. మరి బహుశా తనకి వాళ్ళ అమ్మా నాన్నలు ఏమన్నా నూరిపోస్తున్నారా, వాళ్ళ అక్క ఏమన్నా నూరిపోస్తుందా మరి నాకు తెలియదు. వాళ్ళ అక్క కొంచెం సస్పిషియస్ గా అనిపిస్తుంటుందండి నాకు, కొంత చెడగొడుతుంది ఏమన్నా. ఎందుకు ఆవిడే ప్రత్యేకంగా మీకు? ఆవిడే ప్రత్యేకంగా ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ భర్తతో సేమ్ ఇలాగే ప్రాబ్లమ్స్ తెచ్చుకొని వాళ్ళ భర్తతో సపరేట్ అయిపోయి పుట్టింట్లోకి వచ్చేసింది. పెళ్ళైన నాళ్లలో కూడా నా మిస్సెస్ కొంచెం అప్పుడప్పుడు నా గురించి కొంచెం నెగిటివ్ గా చెప్పడము, కొంచెం నేను ఎప్పుడైనా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చూసావా మీ ఆయన ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు, కొంచెం అనుమానించు, అలాంటివి చెప్పడం కూడా కొంచెము చేసిందండి. బహుశా మరి ఆ అమ్మాయి తన లైఫ్ డిస్టర్బ్ అయిందని, లేకపోతే తను సపరేట్ గా ఉంటుందని, నేను చెడిపోయాను కాబట్టి నా చెల్లి లైఫ్ ని కూడా స్పాయిల్ చేయాలని అనుకుంటుందేమో నాకు అనిపిస్తుంది. బహుశా మేబీ ఐఎమ్ రాంగ్, బట్ నాకు అలా అనిపించింది చెప్తున్నాను. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే సొంత కూతురులాగే మీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. మీరు బ్యాంక్ ఎంప్లాయీ, ఆవిడ ఫుల్ టైం హౌస్ వైఫ్. ఏ బాధ లేనటువంటి అమ్మాయి ఈ రోజు అక్క చెప్పిందని కష్టాన్ని ఎందుకొని తెచ్చుకుంటుందండి? ఎంతో కొంత ఈ అమ్మాయికి కూడా ఒక ఇంప్రెషన్ ఫామ్ అయి ఉంటది కదా, అంటే ఒక నెగిటివ్. అంత కంప్లీట్ గా ఎవరు నూరు పోస్తున్నారు అనే వాదనని నేను అంగీకరించట్లేదు అని నేను అంటున్నానండి. ఎప్పుడైనా సార్ సొసైటీలో ఇప్పుడున్న ఒక ప్రాబ్లం మగవాడు చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఫీమేల్స్ వైపే ఉంటారు డెఫినెట్లీ. బట్ ఇక్కడ నేనేదో ఒక ఫీమేల్ వైపే ఉండండి లేదా మేల్ వైపు అలా కూడా నేను చెప్పట్లేదు. ఒక ఎంప్లాయీగా నేను నా ఆఫీస్ లో కానీ లేకపోతే నేను పనిచేస్తున్న దగ్గర కానీ నాకెంతో నేను చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తాను, చాలా డీల్ చేయగలుగుతాను. బట్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను ఒక తెలియకుండానే ఊరిపోతున్నానండి. తను చదువుకోలేదా లేకపోతే వేరే ఎక్కడైనా పెరిగిందంటే అది కూడా కాదు. తను మంచి గ్రాడ్యుయేషన్ చేసింది. పెళ్లి కంటే ముందు అడిగాను, మరి నా జాబ్ ఏమైనా చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా అంటే ముందైతే నీకు సపోర్ట్ చేస్తాను, కాస్త పాప పెరిగిన తర్వాత కాస్త తనంతలు తను స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం చూస్తానులే, నీకు సపోర్ట్ గా ఉంటానులే అని చెప్పి పుట్టింటికి వెళ్ళలేదండి. అంటే పెళ్ళైన కొత్తలో కూడా పోయి ఒక 3-4 రోజులు ఎక్కువ ఉండడము, సరే నేను రేపు వస్తా అని చెప్పి 3-4 రోజుల తర్వాత వస్తాను అలా చెప్పడము. ఆ చెప్పిన తర్వాత ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన మరుక్షణమే తన ప్రవర్తన. ఓకే, పాయింట్ నోటెడ్ శ్రీకాంత్. ఓకే, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయిగా? అవునండి, చదువుకున్నాం. జాబ్ అయితే చేయట్లేదు, ఎప్పుడు చేసే ఉద్దేశం కూడా లేదా తనకి? ప్రస్తుతానికి అయితే ఇప్పుడే కన్సీవ్ అయింది కాబట్టి కొంచెం ఆ హెల్త్ పరంగా తను సెట్ అయ్యి. ఓకే నాన్న, నోటెడ్. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అమ్మాయికి పూర్తి ఇండిపెండెన్స్ ఉందా మీ ఇంట్లో? అంటే ఆర్థిక పరమైన స్వేచ్ఛ, తనకు కావాల్సింది తను కొనుక్కోవటం? మా ఇంట్లో ఉందండి. ఎప్పుడైతే ఫాదర్ ఏం చేస్తుంటారండి? మా ఫాదర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే, సో ఆయనకి పెన్షన్ వస్తుంది. ఆయనకు పెన్షన్ వస్తుంది. చెల్లి చదువుతుంది. చెల్లి గ్రాడ్యుయేషన్ చేస్తుంది. తను కూడా జాబ్ ట్రయల్స్ లో ఉంది. సో చెల్లికి కూడా మేము పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నాము. ఆ పెళ్లి సంబంధాలకు సంబంధించి కొంచెం తన కెరీర్ సెటిల్మెంట్ గురించి కొంచెం నేను
ఇప్పుడు అమ్మా నాన్నలు నన్ను పెంచారు, నన్ను పెంచి పెద్దవాడిని చేశారు, ఇంతవాడిని చేశారు. మరి అమ్మా నాన్నలు కూడా నా మీద ఒక చిన్నపాటి బాధ్యత నా చెల్లి పట్ల పెట్టారు. అరే కొంచెం చెల్లిని కూడా కొంచెం చూసుకోరా నువ్వు, చెల్లి పెళ్లి అయ్యేంత వరకు. చెల్లికి కావ్యకి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది శ్రీకాంత్? చెల్లికి కావ్యకి బాగానే ఉంటుందండి. అయితే ఎప్పుడంటే వాళ్ళిద్దరూ అందరూ కలిసి కూర్చొని మంచిగా భోజనం చేస్తున్నప్పుడు, లేదంటే ఎప్పుడన్నా టీవీలో సీరియల్స్ అలా చూస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళి ఒక 3-4 days ఉండేసి వచ్చినప్పుడు, లేకపోతే ఒక్కోసారి బాల్కనీలో కూర్చొని ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో తెలియదు, బహుశా మరి వాళ్ళ అక్క లేకపోతే వాళ్ళ అమ్మ తెలియదు, కానీ ఒక్కోసారి ఫోన్ కాల్స్ మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ చెల్లి చూసావా ఇలా, మీ చెల్లికి ఎందుకు డ్రెస్సెస్ ఇప్పుడు, ఎందుకు చీరలు, ఎందుకు మీ చెల్లికి అంత వైభవం, ఎందుకు తను ఒక ఇంపార్టెన్స్ లేని పాత్ర మీ చెల్లిది అన్న తరహాలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. ఎప్పుడైనా మీ బెడ్రూమ్ లోకి వచ్చి, ఓకే అది ఓకేలేండి, మీ బెడ్రూమ్ లోకి వచ్చి ఎప్పుడన్నా భార్య ఎప్పుడన్నా వచ్చి మీ అమ్మగారు ఇలా అన్నారు లేదంటే ఇది అన్నారని, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి, అంటే వెళ్ళిపోవటం విడికాపురం ఉండటం అన్నది మొదటి నుంచి ఆవిడ దగ్గర ఉన్న డిమాండే లేండి, కానీ ఏమైనా రీజన్స్ అనేది ఎప్పుడన్నా చెప్పిందా? అంటే పడలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నారు, సూటుపోటు మాటలు అంటున్నారు, ఇలాంటివి ఎప్పుడన్నా అన్నారా? మీరు ఎలా అయితే నన్ను అడిగారో నేను చాలా సందర్భాల్లో అడిగాను. అయితే తను చెప్పే రీజన్స్ నాకు ఎప్పుడు వ్యాలిడ్ అనిపించవండి, అసలు వ్యాలిడ్ గా ఉండవు. అంటే ఇప్పుడు చోటిపోటి మాటలు అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, 32 years నుంచి చూస్తున్నాను అమ్మని. ఎప్పుడు అమ్మ ఒక గట్టిగా అనేది కూడా కాదు. చెల్లెలు అంటారా, చెల్లెలు మామూలుగానే ఉంటుంది. మా నాన్నగారు అంటారా, ఉయ్యాల్లో కూర్చొని ఆయన ఏదో తన పని తనేదో చేసుకుంటూ ఉంటారు తప్ప ఎవరు ఏమీ అనరండి. బట్ నాకు తెలిసినంత మటుకు మాత్రం తన ప్రాబ్లం ఏంటంటే, నేను నా పేరెంట్స్ తో కావచ్చు, నా చెల్లెలతో కావచ్చు, నా ఫ్యామిలీతో నేను ఉండకూడదు, సపరేట్ గా ఉండదు. సపరేట్ గా ఉంటే ఏంటంటే, మీరు మాకు ఈమెయిల్ పంపించడానికి కారణం ఏంటి అంటే, మీతో అయితే అమ్మాయి కమ్యూనికేట్ చేస్తుంది కదా, మీరు ఫోన్ చేస్తే మీతో ఫోన్ లో మాట్లాడటం ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మా వరకు చేయవలసిన అవసరం ఉంది? మీ పెద్దవాళ్ళని వాళ్ళ పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడమంటే సరిపోయి ఉండేదేమో. ఏమండి ఎప్పుడు పంపిస్తున్నారు అమ్మాయిని, మరి డెలివరీ అయ్యి సంవత్సరం అయిందని చెప్పి పెద్దలు మాట్లాడుకున్నారా మా వరకు రాకముందు? పెద్దలు మాట్లాడుకున్నప్పుడు కూడా సార్ అవి ఎట్లా ఉంటాయండి సార్, ఇప్పుడు ఫ్యామిలీస్ మాట్లాడుకుంటే బయాసింగ్ గా ఉంటుంది. నాకు తెలిసి నేను మీకు మెయిల్ పంపించడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు ఇప్పుడు మీరు మాత్రమే కరెక్ట్ గా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీరు మాత్రమే అన్బయాస్డ్ గా, ఎవరు పాయింట్ ఇక్కడ జెండర్ పరంగా కూడా మీరు బయాస్డ్ గా ఉండకుండా, ఎవరు తప్పు ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అనే దాని పట్ల కరెక్ట్ గా ఉంటారని నాకు అనిపించి నేను వాళ్ళ నిస్సహాయ స్థితిలో మీకు మెయిల్ పెట్టాను. తనకి ఇన్ఫార్మ్ చేశారా లేదంటే ఇప్పుడే చేసి ఇన్ఫార్మ్ చేస్తారా? తనకి ఎప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. ఒకసారి తను ట్రై చేసి ఒకసారి మాట్లాడి స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి, మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టు. మీరు ఒకసారి మీ వైఫ్ కి కనెక్ట్ చేయండి, చూద్దాము తను మాట్లాడతారా లేరా ఏంటనేసి. ఇప్పుడు కనెక్ట్ చేయమంటున్నారా? ఒక్క నిమిషం లైన్ లో ఉంటుంది. ఓకే. The person you are speaking with has put your call on hold. హలో కావ్య. హలో కావ్య. చెప్పు శ్రీకాంత్. అదేంటి శ్రీ అని కదా పిలుస్తా ఉన్నాను. చాలా పిలిస్తే కూడా అర్థమైపోతుందా నా ప్రేమ, లేదా నా మాటలు, నా లవ్లీనెస్ ఇదంతా అర్థమైపోతుందా? నాకు కంఫర్ట్ గా ఉండాలి కదా. అన్ని మీ కంఫర్ట్సే. సరే ఇప్పుడు ఇంటికి ఏంటో చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అప్పుడే సపరేట్ చేసేస్తున్నావా? అప్పుడే ఏంటి, సపరేట్ గానే కదా మొదటి నుంచి పెడుతున్నారు. మళ్ళీ మీరు పెట్టి నేను చేస్తున్నానా అంటారు. తెలివా? అది తెలివా? ఒక బయట వ్యక్తితో మాట్లాడుతున్నావు తప్ప ఒక హస్బెండ్ తో మాట్లాడుతున్నట్టయితే నీకు అనిపించట్లేదు. అవునా? ఈ తేడాలు కూడా తెలిసిపోతున్నాయి నీకు బాగానే. ఇది ట్రైనింగా? సరే నన్ను రిటర్న్ ఏం మాట్లాడలేకుండా నువ్వే చేస్తున్నావు. అలాగే నువ్వే కదా, అలాగ మాట్లాడకుండా ఉండేటట్టు ఉండడానికే కదా ఈ ప్లానింగ్ అంతా. అంటే సరే, అంటే మరి సరే శ్రీకాంత్ చెప్పు, ఏంటి విషయం, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేం నోటి మాట రావట్లేదు. పెట్టేసాయి అప్పుడు. మీరు ఏంటి, శ్రీకాంత్ ఏంటి, చేశారు ఏంటి, ట్రైనింగ్ ఏంటి, అసలు ఏంటి? నువ్వేనా మాట్లాడుతుంది లేకపోతే నీకేమన్నా అయిందా, ఏమన్నా చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు. బాగుంది కొత్త డ్రామా, గానీ కోపం రప్పించుకో ప్లీజ్. అసలు ఇరిటేటింగ్ గా ఉంది, కోపం రప్పించుకో. ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతున్నా కూడా కోపం వస్తుంది అంటే కనీసం నాతో ఒక 2 నిమిషాలు మాట్లాడే
అది కూడా లేదన్నమాట. అరే చెప్పమంటున్నా, అదే చెప్పు, చెప్పేసి 2 నిమిషాలు నీకు ఇచ్చేసాను టైం, చెప్పేస్తే నాకు చాలా పనులు ఉన్నాయి. అలా అడిగితే ఎలా చెప్పును? చెప్పే 2 నిమిషాల్లో చెప్పే అయిపోతుంది అంటే నేను ఎలా చెప్పును? ఎన్నో చెప్పుకోవాలనిపిస్తుంటుంది కదా, ఎన్నో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ఫోన్ లోనా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో బయట వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడన్నా నన్ను అలా మాట్లాడావా? అలవాటు చేసుకుంటున్నాను. అలవాటు చేసుకుంటున్నావు. ఓకే ఓకే. కొత్త అలవాట్లు మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చినాయో మరి నాకు తెలియట్లేదు. ఆ తేడా నీకే తెలియదు. పోనీ అడుగు, అమ్మని అడుగు, మీ మమ్మీని గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని అడిగితే చెప్పేస్తారు కదా, దానికి కూడా చెప్తారు. మళ్ళీ చేద్దు కదా. ఓకేనా? ఎవరు అక్కర్లేదు నాకు. నా ప్రాబ్లం ఏంటి? నీ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు నీ నుంచి కావాలి. నా నుంచి ప్రాబ్లమా లేకపోతే నీతో ప్రాబ్లమా? నాకు నీతో ఏమన్నా ఈ 2 years లో ఎప్పుడైనా నీతో గొడవ పడ్డానా? నేను గొడవ పడుతున్నావు. పోనీ నీ ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవ పడ్డానా? వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేశారు నీ మీద? పోనీ నువ్వేనా చూసావా? కంప్లైంట్ చేస్తేనో లేకపోతే వాళ్ళు ఇలా అంటున్నారు అంటేనే కదా గొడవ పడ్డట్టు కాదు. బట్ పక్కకు వచ్చి ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు వాళ్ళు నచ్చట్లేదు, వాళ్ళు వద్దు, మనం మాత్రమే ఉండాలి, ఇంకా మనం తప్ప ఇంకో ఉండకూడదు అనే మాట సరిపోదా గొడవ పెట్టుకోవడానికి, గ్యాప్ రావడానికి? అవునా? మరి ఇన్ని ప్రాబ్లం, మరి నువ్వు చేస్తున్న దానికి నాకు సొల్యూషన్ కూడా దొరకట్లేదు నాకు. సింపుల్ అబ్బా, సెపరేట్ గా ఉందాం. పోనీ అప్పుడు ఇద్దరమే మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది. నాకు అలా సెపరేట్ గా ఉండాలని లేదు. నాకు చాలా ఇంపార్టెంట్. నాకు వాళ్ళిద్దరు అమ్మా నాన్న నాకు ఎంత ఇంపార్టెంటో, చెల్లె నాకు ఎంత ఇంపార్టెంటో, నువ్వు అంత ఇంపార్టెంట్. నేను ఎవరిని తక్కువ చేసేది లేదు, ఎవరిని ఎక్కువ చేసేది లేదు. అందరూ నాకు ఇంపార్టెంటే. కానీ ఒకళ్ళు మాత్రమే కావాలనే ఈ యాటిట్యూడ్ మాత్రం నేనేమండి నాతో ఉన్నంత మాత్రాన వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా ఉండు అలాగ అనట్లేదు కదా. నువ్వెలాగా నీ ప్రైవసీని లేదా నీ ఇంపార్టెన్స్ నువ్వెలా కోరుకుంటావో అలాగే నేను కూడా కోరుకోవడంలో తప్పలేదు కదా. నేను మధ్యలో వచ్చాను కాబట్టి మధ్యలో వెళ్ళిపోలా ఏంటి? అంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఎలాగ ఉండాలని కోరుకుంటావో నేను కొత్తగా వచ్చా. అవునా? విను శ్రీ, ఫస్ట్ విను. అసలు విను, నువ్వు ఓపిక లేదు నీకు. నీ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు తప్ప ఇంకెవ్వరి మాట వినే ఓపిక నీకు లేదు. నేను ఏమంటున్నానంటే, నేను మధ్యలో వచ్చా మీ ఫ్యామిలీలోకి, కాదని అనట్లేదు. కానీ నేను ఏ హోప్ తో అక్కడికి వచ్చాననేది తెలియాలి కదా నీకు. నాకు ఇచ్చే ప్రయారిటీ ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలుగుతానా లేదా? అందరితో మాట్లాడేసిన తర్వాత నాకు ఇచ్చే ఆ కొద్ది టైంలో లవ్లీగా మాట్లాడేయాలి, అన్ని చేసేసేయాలి ప్రేమలతో అంటే అది ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. నేను అనుకుంటాను కదా, నా హస్బెండ్ ఇప్పుడు నా ఫ్యామిలీని అంతా నేను వదులుకొని వచ్చాను కాబట్టి నా హస్బెండ్ నాకు అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటానా లేదా? హలో, అది తప్ప? హలో, నమస్తే అండి కావ్య గారు, నా పేరు జయ అండి. మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, మేమిద్దరం కూడా బ్యాక్ ఎండ్ లో కొంచెం అంటే మీ కన్వర్జేషన్ కొంచెం వింటున్నామండి. అది రాంగ్ అయి ఉండొచ్చు. బట్ శ్రీకాంత్ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మీ ఇద్దరి మధ్య ఒక చిన్న సమస్య ఉంది, ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అన్న కోణంలో మాకు మెయిల్ చేశారు. ఈ కారణంతో మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మేము లైన్ లో ఉన్నామండి. అవునా? ఇదేం పెద్ద రాంగ్ ఏం లేదులేండి. ఎందుకంటే నాకు సంబంధించిన ప్రతి దాంట్లో ఎవరో ఒక మధ్యవర్తులు ఉంటూనే ఉంటారు, మధ్యలో ఎవరో ఒకరు దూరుతూనే ఉంటారు. అది నాకు అలవాటు. రాంగ్ కాదంటున్నారు, మధ్యలో దూరుతున్నారు అంటున్నారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కావ్య గారు మీరు. శ్రీకాంత్, ఇప్పుడు ఈ మెయిల్ చేసేటప్పుడు నాతో ఏమన్నా మాట్లాడావా నువ్వు? నేను ఇలా చేస్తున్నా, మన ఇద్దరు గొడవ మన ఇంట్లో వాళ్ళతో అవ్వట్లేదు, నేను కొంచెం పెద్ద మనుషులతో మాట్లాడిస్తాను, అప్పుడు గానీ నీకు తెలిసి రాదేమో అన్న కొంచెం స్వీట్ వార్నింగ్ లాగా నాకు చెప్పావా? కరెక్ట్ అండి కావ్య గారు, చెప్పలేదు కదండి. చెప్పలేదండి. ఇలాగే నా అనుకునే ప్రతి విషయంలో కూడా. మేడం 2 seconds. ఈ రోజు మేము కేవలం ఒక మంచి ఉద్దేశంతో వచ్చాము. హ్యాపీగా ఉండవలసినటువంటి ఒక గడియల్లో చాలా సాడ్ మూమెంట్స్ మీరిద్దరు అనుభవిస్తున్నారు. ఆ బిడ్డ ఒకే తట్టి మీద తల్లిని తండ్రిని చూడలేనటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ ఇదవుతుంది అనేటటువంటి మంచి ఉద్దేశంతోనే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ మేడం ముందుకొచ్చారనే ఒక్క కారణంతో చెప్పకుండా ఎందుకు ఈమెయిల్ చేశాడు అనేది దయచేసి కాసేపు వెనక్కి పెట్టవలసిందిగా నా విజ్ఞప్తి. ప్లీజ్ అమ్మా. కాదమ్మా, అమ్మమ్మ ప్రతిదీ కూడా కావ్య జీవితంలో ప్రతిదీ కూడా
కాస్త ఎటకారంతో కాకుండా కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుకుంటే సొల్యూషన్స్ సార్ నేను అందరికన్నా వాళ్ళ కుటుంబంలో నేను అందరికన్నా వెనకాల ఉన్నాను సార్, అందుకని నాకు వెనకాతలు ఉండడం అలవాటే అని అంటున్నాను. అది మాకు తప్పేలా తెలియదు కదమ్మా. కదండి. 2 పాయింట్స్ వెరీ క్లియర్, 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏంటంటే ఎస్ శ్రీకాంత్ మీకు చెప్ప పెట్టకుండా మాకు ఈమెయిల్ చేయడం అన్నది అతను చేసినటువంటి తప్పు, కానీ అది ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డెస్పరేషన్. ఈ రోజు తల్లిదండ్రులు పెద్ద మనుషులను ఇన్వాల్వ్ చేస్తే కనుక ఇంకా పెద్ద పంచాయతీ అవుతుంది. నీ పర్మిషన్ తీసుకుంటే కనుక టపామని నువ్వు ఫోన్ పెట్టేస్తావు అనే ఉద్దేశంతో కుటుంబాన్ని కలుపుకుని ముందుకు పోవాలి, కారణాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మాకు చేశాడు. అది నువ్వు వెనక్కి పెట్టావు, మేము అది హర్షించే అంశం కాకపోయినా మేము వెనక్కి పెట్టాం, అది క్లియర్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే అస్సలు ఏమీ చెప్పలేదు శ్రీకాంత్ మాకు. శ్రీకాంత్ వాస్తవానికి ఏమని చెప్పాడంటే, సార్ నాకు అర్థం కావట్లేదు, మై వైఫ్ హ్యాస్ బీన్ డిమాండింగ్, కొన్ని రోజులు బట్టి కొన్ని వారాలు బట్టి మా భార్య విడిగా ఉందాం, దూరంగా ఉందాం, కుటుంబం నుంచి దూరంగా ఉందాం, మనం అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ అనుభవిద్దాం అని చెప్తుంది. కానీ నేను కన్నా తల్లిదండ్రులు, నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం వదలటం నాకు ఇష్టం లేదు, కాబట్టి కలిసే ఉందాం, ఖచ్చితమైన కారణం లేనప్పుడు విడిపోవటం ఎందుకు అని అతను అంటున్నాడు. ఇప్పుడు ఆ కారణం ఏంటి? ఇప్పుడు మీరిద్దరు విడిపోయి సంవత్సరం పాటు దూరంగా ఉండటానికి కారణం ప్రధానంగా తెలుసుకోవటం గురించి మాకు ఈమెయిల్ పంపించాడు. సో అతను మీ గురించి ఎటువంటి నెగిటివ్ గా చెప్పలేదు, మీ మీద ఏమి బురద జల్లేటటువంటి ప్రయత్నం చెప్పలేదు. బురద జల్లేక నేనేం బిహేవ్ చేయనండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే నాకేమి అగెనిస్ట్ కాదు, ఏమి కాదు. ఇంకా వాళ్ళు తన శ్రీకాంత్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉంటున్నారు. నేను నా ఫ్యామిలీనే వదిలిపెట్టి వచ్చాను. నేను ఇక్కడ ఒక కొత్త అమ్మాయిని, నేను వాళ్ళ ఇంట్లోకి వచ్చిన కొత్త అమ్మాయిని వచ్చిన వెంటనే ఒక లుక్ నా మీద ఉంటుంది ఫస్ట్ అని నేను ఆశించడం తప్ప. అసలు నాతో స్పెండ్ చేసే టైమే చాలా తక్కువ ఉంటదండి. తను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకే ఇంకా వాళ్ళ కొడుకు తన దగ్గరే ఉండాలి, వాళ్ళ మాటే ఫస్ట్ వినాలి అని అనుకున్నప్పుడు నేను కొత్తగా వచ్చానండి. నా భర్త నుంచి ఇక్కడి నుంచి నా లైఫ్ ఉంటుంది కాబట్టి నా లైఫ్ ని నేను తనతో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకోవడం తప్ప. లేదు, తప్పలేదు. క్వాలిటీ ఆఫ్ నేను ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీతో నేను ఏమైనా గొడవ పడ్డానా అంటే లేదు కదా. వాళ్ళతో ప్రేమ తప్పుగా ఏమి వాళ్ళని గాని నన్ను గాని చూడట్లేదు. నేనేమంటున్నా, నాకు నీతో చాలా టైం స్పెండ్ చేయాలని ఉంది, నీతో ఒక కొత్త లైఫ్ ని నేను చాలా బ్యూటిఫుల్ గా నేను ప్లాన్ చేసుకొని వచ్చాను. నీ ప్రేమ అలాగే ఉంటది కాబట్టి మనం సెపరేట్ గా ఉందాం, నీ ఫ్యామిలీని నువ్వు అలాగే చూసుకో, కానీ నువ్వు వచ్చిన వెంటనే నాకు కనిపించాలి, నాతో ఉండాలి, నా పిల్లతో ఉండాలి అని ఒక ఆడపిల్లగా నేను కోరుకోవడం తప్పైతే చెప్పండి సార్. లేదండి, అసలు ఏమాత్రం అనిపించట్లేదు కావ్య గారు. అంటే టైం ఇవ్వకపోవటం అనేది ఫస్ట్ పాయింట్. ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే మీ అత్తయ్య గారితో గానీ, మీ ఆడబడుచుతో గానీ ఇంకా సపరేట్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఆర్థిక పరిస్థితి తను ప్రేమ చూపించే దాంట్లో ఎవరికి తక్కువ ఎక్కువ అన్నట్టు ఏమి ఉండదండి. శ్రీకాంత్ చాలా బాగా మెయింటెనెన్స్ చేయగలడు దేన్నైనా సరే. కాకపోతే నేనేమంటున్నా అంటే, నేను కొత్తగా వచ్చాను మ్యామ్, నేను కొత్తగా వాళ్ళ ఇంట్లోకి వచ్చాను. కొత్తగా వచ్చినప్పుడు ఇంతకాలం వాళ్ళు తల్లిదండ్రులంతా వాళ్ళ ప్రేమను చూసుకున్నారు కదా, అది నువ్వు దానికి ప్రయారిటీ ఇవ్వరా, తనతో పాటు కొంచెం ఫస్ట్ చూడు, మనం చెప్పాలి సార్. అది ఒకటి. నేను అసలు థర్డ్ పర్సన్ తో ప్రతిదీ నేను డిస్కస్ చేయలేనండి నేను. కానీ ఇంతవరకు వచ్చింది పెద్దలు అందరి మధ్యలో వచ్చిందంటే ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇలా విడిపోవాలా అని కలిపేస్తాను, ఇది చేసేస్తాం అది చేసేస్తాం అంటారు ఎవరైనా సరే. చిన్నవాళ్ళం కాబట్టి కాంప్రమైజ్ అవ్వగలరు. ఎందుకన్నా పెద్ద రీజన్ లాగా నాకు అనిపించేది ఏంటంటే, తను ఓన్లీ పర్సనల్ గా నాతో ఉండే టైము, అప్పుడు మాట్లాడే 2 మాటలు అంటే నా గదిలోకి లేదా మా గదిలోకి వచ్చేటప్పుడు ఉండే టైం తప్ప ఇంకా వేరే టైం ఎప్పుడు నాకు ఇంట్లో ఇవ్వాలని తనకు అనిపించదా? ఒక 1 year వరకు నాకు అలా ఏం గట్టిగా అనిపించలేదండి. కానీ ఆ తర్వాత నాకు ఇప్పుడు పిల్లలు అనేసరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటదండి, దట్టు ఆడపిల్ల. తిన సంపాదన అంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక లెక్క నాకు తెలిస్తే బాగుంటదని నేను అనుకోవడంలో తప్పుందా? 2, ఇప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి గవర్నమెంట్ జాబ్స్ చేసుకున్నారు, పెన్షన్స్ అయ్యి వస్తున్నాయి, వాళ్ళ డబ్బుతో వాళ్ళని తినండి అని అయితే నేను అన్నానండి. కాకపోతే అసలు లేని స్థితిలో అయితే లేదు కదా. కాబట్టి మన పిల్ల కోసం ఇలా ప్లాన్ చేస్తున్నాను, మనం ఇలాగ ఉండాలి, అవి కూడా నాతో మాట్లాడాలి కదా. ఏంటి వచ్చి రావడము బై బైలు హాయ్ హాయిలు అనుకునే ఫ్రెండ్షిప్ లా కాదు కదండి ఇవి. లివింగ్ టుగెదర్ రిలేషన్స్ కాదు కదా, లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్స్ ఇవి. ప్లానింగ్ అనేది ఉండాలి, షేరింగ్ ఉండాలి సార్, ప్రతిదీ షేరింగ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఒకటి ఉంది, ఆ మ్యారేజ్ కి తను ఎంత ఖర్చు చేస్తాడు,
ఆ ఖర్చు చేసిన దాంట్లో తనకి అది బర్డెన్ గా ఉంటుందా, ఈజీగానే ఉంటుందా? నా హస్బెండ్ కదా, నాకున్నదా ప్రేమ? తను ఎంత కష్టపడిందంతా ఏం చేస్తున్నాడు, తనకి ఇలా చేసి పెట్టాలి, తనకి ఇలా ఉండాలి అని నేను చూసుకోవాలనుకుంటాను కదా. ఓకే, సో అది అసలు ఏది షేరింగ్ లేకుండా రావడంతోనే అమ్మా నాన్నలతో మాట్లాడుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ మొత్తం చక్కబెట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చి అప్పటికి లేట్ అయిపోయింది, ఉదయం నుంచి జాబ్ చేసి వచ్చారు, వాళ్ళ అమ్మతో స్పెండ్ చేశారు, ఇప్పుడు కొంత టైం నాకు ఇచ్చిన దానికి నేను ఆయన్ని సంతోష పెట్టేసి పడుకుని పోతే అయిపోతుందండి. అమ్మ నేను ఒకటి చెప్పనా కావ్య, 110% నువ్వు మాట్లాడేటటువంటి ఒక్క మాటలో కూడా పూసంత తప్పు కూడా లేదు. కానీ ఈ రోజు దానికి నువ్వు ఇచ్చేటటువంటి శిక్ష ఉంది చూడు, అతనికి పెట్టేటటువంటి శిక్ష. ఈ రోజు బిడ్డను కన్నా తర్వాత బిడ్డను నీ దగ్గర పెట్టుకుని సంవత్సరం పాటు బిడ్డను అతను చూసేదానికి అవకాశం లేకుండా ఏదో అడపదడప వస్తున్నాడు, చూస్తున్నాడు, పోస్తున్నాడు. కానీ ఇవన్నీ స్వీటెస్ట్ ఆఫ్ స్వీట్ మెమరీస్ అమ్మా. మీ పెళ్లి తర్వాత లేదంటే మీ పెళ్లికి మించినటువంటి గొప్ప అనుభవాలు, మెమరీలు ఇవి అతనికి దక్కకుండా ఈరోజు చేస్తూ ఇవన్నీ కూడా ఏవైతే మీరు అంటున్నారో ఇవి సమస్యలు కాదని నేను అనట్లేదు. ఇవి రకరకాల పద్ధతుల్లో తీసుకోవచ్చు, రకరకాల పద్ధతుల్లో సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ తీపి జ్ఞాపకాలు, గుర్తులు మీరు తీసేస్తున్నారు చూడమ్మా, ఇది పుండి మీద కారం చల్లటం అమ్మా. మళ్ళీ రావు కదా. ఇప్పుడు సార్ తను నా దగ్గరికి వచ్చి నా పాపను చూద్దామని వచ్చినా అతను నా పాప దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఒకసారి అడగండి సార్ మీరు. ఉన్నాడు కదా అతను, మాట్లాడకుండా ఎందుకున్నావు శ్రీ? మాట్లాడు. అమ్మ మాట్లాడతాడమ్మా. ఇప్పుడు అతను ఊహ అంటానికి కూడా భయపడుతున్నాడమ్మా. అతను ఊహ అనాలన్నా భయపడుతున్నాడు, ఊహ అనాలన్నా భయపడుతున్నాడు. అసలు మీ కాన్వర్సేషన్ పేరు దగ్గరే బ్రేకులు పడిపోద్ది అనుకున్నాను ఈ రోజు. పేరు దగ్గరే మీరు మరి నువ్వు అప్పటి వరకు ఎప్పుడు శ్రీ లవ్లీగా పిలిచే నువ్వు మా అదృష్టం మా దురదృష్టం తెలియదు, మా కాలు కలుపుకొని శ్రీకాంత్ అని అంటున్నా, శ్రీకాంత్ గారు అంటావేమో అనుకున్నాం కాసేపు పోయాక. అది చాలు కదా అతనికి. సో నేను అనేది ఏంటంటే ఈ కొద్దిపాటి మాటల్లోనే కనీసం ఇంత కాదు, తను ఇంత కఠినం కాదు, ఇలా ప్రేమగా పలకరించగలదని మీకు అర్థం అవుతుంది సార్. తనతోనే ఉంటాను నేను, కానీ తనకు అర్థం కాదు. ఎవరైనా ఇలా పెద్దలు ఉన్నప్పుడే మాకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. మాకు మీన్స్ లేడీస్ కండి మాట్లాడే అవకాశం దొరుకుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు కాదండి, మా అమ్మోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చూసుకున్నా సరే ఆడవాళ్ళే త్యాగాలు చేయాలండి. ఆడవాళ్ళే వాళ్ళ కుటుంబాన్ని వదిలే, పెళ్లి అనే ఒక్క పదంతో మొత్తం ఫ్యామిలీని వదిలేయాలి, వీళ్ళ దగ్గరకు వచ్చేయాలి. శ్రీకాంత్ 4 ఆస్పెక్ట్స్ మీద తనకు క్లారిటీ కావాలి. ఒకటి, క్వాలిటీ ఆఫ్ టైం పెళ్ళైన దగ్గర నుంచి తనకు లేదు, ఎక్కువ శాతం టైం అక్కడే స్పెండ్ చేస్తున్నాం, ఈవినింగ్ టైము, ఆ లేట్ నైట్స్ తప్ప ఇంకో టైం బెడ్రూమ్లోకి వరకు రావట్లేదు అనేది ఒక మాట. రెండోది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి పూర్తి స్థాయి లావాదేవీలు ఏం జరుగుతున్నాయి అనేది తనకు క్లారిటీ లేదు. మూడో అంశం ఏంటంటే కనుక బహుశా మీ సిస్టర్కి ఒక మ్యారేజ్ అనేటటువంటిది ఉంది, దాని యొక్క ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు. నాలుగోది ముఖ్య అంశం ఏంటంటే కనుక అసలు ఏ ప్లానింగ్ గురించి కానీ, పాప పుట్టబోతుంది, పాపకి ఏం చేయాలి, తన భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఆబ్జెక్టివ్ ప్లానింగ్ అనేటటువంటిది ఐదర్ మీరు ప్లాన్ అన్నా చేసుకోవట్లేదు, లేదంటే తనతో షేర్ అన్నా చేసుకోవట్లేదు. ఐదో అంశం ఏంటంటే జనరల్గా ఒక బాణం వేసింది ఆ అమ్మాయి, ఆడవాళ్ళే అటువైపు వెళ్ళాలో మగవాళ్ళు ఇటువైపు రాకూడదని. మరి దానికి భగవంతుడే చెప్పాలి, అది మనం చెప్పలేనటువంటిది. కానీ ఈ 4 అంశాల గురించి ఒకసారి క్లారిటీ నన్ను. మీరు నన్ను 4 క్వశ్చన్స్ వేశారు, డెఫినెట్లీ దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. మీరు ఫస్ట్ ఒక పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఒక కాయిన్ కి హెడ్స్ మాత్రమే ఉండవండి, టైల్స్ కూడా ఉంటాయి. రెండోది ఏంటంటే సార్ మీరు ఒక మాట చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ కి టైం ఇవ్వాలి కదా సమ్ అన్నారు. ఓకే సార్, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీకి వర్క్ ఎంత ఉంటుందో చాలా మందికి తెలుసు. దానికి టైం ఇవ్వలేకపోతున్నాను. అయితే తనేమంటుంది, మీ అమ్మా నాన్నలకే టైం ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అంటుంది. డెఫినెట్లీ మా నాన్నకి 64 అండి, మా అమ్మకి 59 ఇయర్స్, ఆల్మోస్ట్ 60. అంటే వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మనం తిరిగి వచ్చాక వాళ్ళు ఏదో అడుగుతారు, ఒక టాబ్లెట్ లేకపోతే ఇంకోటో ఏదో అడుగుతారు. వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని నాకు అనిపిస్తా ఉంటుంది. బీయింగ్ ఒక వైఫ్ గా తను అర్థం చేసుకోవాలి కదండి, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ని, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీని వాళ్ళకి ఇస్తాడు, తను అర్థం చేసుకోవాలి. లేదు తనకి చిన్న రిలేటివిటీ. శ్రీకాంత్ నీ మాటకు అడ్డు వస్తున్నాను. తనేమి నీకు చాలా టైం మిగిలిపోయి ఉంది, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇంట్లో కూర్చొని చిట్టపట్ట మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాను అనట్లేదు, కానీ రిలేటివ్ కంపారిజన్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి క్వాంటిటీ ఆఫ్ టైం ఇంత అయితే నాకు ఇంకొద్దిగా టైం ఇవ్వాలి కదండి అని అంటుంది. కానీ అది నేను కూడా చెప్తాను, అది ఎలా మెజర్ చేస్తాం మనకు తెలియదు. బీపీ ఆపరేటర్స్ అంటే బీపీ చూస్తాం, థర్మోమీటర్ తో టెంపరేచర్ చూస్తాం. కానీ 60s లో ఉన్న వ్యక్తులు 30s కూడా లేని వ్యక్తులతో కంపారిజన్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్.
ఇది రాంగ్ అండి. కాదు శ్రీకాంత్ గారు, అట్లా కంపేర్ చేయొద్దండి. అసలు ఎవరి ప్రయారిటీ వాళ్ళదే. అమ్మ అమ్మే, నాన్న నాన్నే, భార్య భార్యే, పిల్లలు పిల్లలు, చూసుకోవాలండి. బ్యాలెన్సింగ్ గా మీరుండాలి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన వాతావరణం వల్ల, లేకపోతే చిన్నప్పటి నుంచి నాకు రాగానే అమ్మ గాని నాన్న గాని పలకరించే. నువ్వు మరీనమ్మా మధ్యలో నువ్వు బెలెదూరుతో మధ్యలో అలా ఉన్న అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు అందరూ కూడా పెళ్లి చేసుకోరా? కాదు చెప్పినాను. తను మాట్లాడుతున్నప్పుడు నేను రాలేదండి. కానీ తను వస్తుంది. అబ్బా కావ్య ఆగండి అమ్మా ప్లీజ్. కావ్య ఒక బాణం వేయమ్మా, ఇన్ని బాణాలా? పాపం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు శ్రీకాంత్. మీరే చూసారండి, మీరే తట్టుకోలేకపోతున్నారు. నేను ఎలా తట్టుకుంటున్నాను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏ అడ్వకేట్ ప్రొఫెషన్ లోనే ఉండాలి ఈ అమ్మాయి. పాయింట్ నెంబర్ 2, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి డిస్కషన్స్. ఇది నాకు ఎంత ఇన్కమ్ ఉంటుందో, నాకు ఎంత ఉంటుందో తనకి నేను ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాను. కొన్ని విషయాలు నేను చెప్పానా చెప్పలేదా అనేది కొన్ని 100% వైఫ్ తో 100% మనం ఓపెన్ గా ఉండాలి అనేది నాకు తెలిసి అయితే ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేవనా, లేదంటే అటువంటి ఫైనాన్షియల్ సీక్రెట్ అని చెప్పలే కదమ్మా. అవసరం లేదని అన్నాడు. ఏమంత సీక్రెట్స్ ఉంటాయి? అతను ఏం పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, ఎవరికి దారదత్తం చేస్తున్నాడు? బిజినెస్ కూడా కాదు కదండి, ఎంత వస్తుంది ఏంటి అనుకోవటానికి. అది క్లియర్ కట్ శాలరీ. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళిద్దరికి పెన్షన్స్ వస్తున్నాయి. పేరెంట్స్ ఇద్దరికి కూడా. వాళ్ళిద్దరు ఏమి ఇతని మీద ఏమీ ఆధారపడట్లేదు, డిపెండ్ అవ్వట్లేదు. మరి ఎందుకమ్మా నీ అనుమానం ఏంటమ్మా? ఎక్కడ పోతుందని చెప్పి డబ్బులు వాళ్ళ సిస్టర్కి ఏమైనా ఇస్తున్నాడనా? అనుమానము అదంతా నాకు అసలు అనుమానించేటట్టు నేను అసలు ఈ మాట్లాడు కూడా మాట్లాడండి సార్. నేను కోరుకుంటుంది ఒక్కటే, క్వాలిటీ టైం ఉండాలి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవద్దని నేను అనట్లేదు, కానీ ఇద్దరు సెపరేట్ గా ఉందాం. అంటే నా బాధ్యత, నా పిల్ల బాధ్యత కూడా నీకు ఎంత విలువ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కావ్య మీకు పెద్ద సమస్యగా అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. నేను డాక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నా. అంటే ఈ విషయానికి సరే ఇది చాలా పెద్ద సమస్య అనుకోండి, దీనికి పాప పుట్టినాక అతను ఏదో సమ్ టైం వచ్చి చూసి వెళ్ళటం అనేది, మీరు దూరంగా ఉండటం అనేది ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీరు ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు నేను ఒక్కదానిగా ఉన్నంతసేపు పర్వాలేదు, కొద్దిగా టైం నాతో స్పెండ్ చేశారు, ఓకే. నా పాప పుట్టిన తర్వాత కూడా నాకు ఇచ్చే టైం నే మా ఇద్దరికి సగం చేస్తున్నట్టు. ముందుగానే మీరు ఎట్లా అనుకుంటారు? అలా వద్దండి నాకు. నేను ఒక్కటి మేడం, ఫైనల్ గా ఏది మాట్లాడుకున్నా నీకు ఎవరైనా పెద్దలు ఇదే చెప్తారు, ప్రాబ్లం లేదు, కలిసిపోండి. కలిసి ఉండే టైం నాకు చాలా ఎక్కువ కావాలి. మా అమ్మోళ్ళ ఇంటికి నేను ఎలా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళని పలకరించుకొని వస్తున్నానో అలాగే తను ఉండగలిగితే గనుక నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్. వీళ్ళ అమ్మగారు వీళ్ళకి కాపురానికి వచ్చారా, లేకపోతే అట్లానే జరిగిందా ఏంటమ్మా? ఒకటి శ్రీకాంత్ సిస్టర్ విషయం ఒకటి ఉంది కళ్యాణ్ గారు. ఏమంటారు శ్రీకాంత్ ఏం చెప్తున్నారంటే, కావ్య గారు మీరు మీ పుట్టింటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు వచ్చిన వెంటనే మీలో మార్పు గమనిస్తున్నానని ఒకటి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే డెలివరీకి వెళ్ళారో, అంటే సిస్టర్ది కూడా తన పర్సనల్ ప్రాబ్లం ఏమో మనకు తెలియదు, తను కూడా ఇలానే ఇంట్లో ఉండటం, ఆ ఇంపాక్ట్ ఏమన్నా నా కావ్య మీద పడుతుందేమో నాకు అనిపిస్తోంది అనేది శ్రీకాంత్ భావన. అది కూడా ఒక అనుమానాన్ని వెలుబుచ్చారు. మీరేమంటారు దానికి? అక్క పాత్ర ఏంటి? నేను నా గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు బ్యాడ్ గా చెప్తారండి? ఇప్పుడు ఎలాగో మా అక్కది నిజంగానే డిస్టర్బెన్స్ కాదని అనట్లేదు. నా చెల్లి లైఫ్ అన్నా బాగుండాలి, తను ఇలా ఉండాలన్న వాళ్ళు నా తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పేముంది? సరే, మనం చూడని దాని గురించి మనం మాట్లాడలేమా? లేదులేండి, కానీ జస్ట్ ఒక క్లారిటీ రావాలి మనకి. ఇది కంప్లీట్ గా మీ ఆలోచన, మీ నిర్ణయం అంతేనమ్మా? అంటే కేవలం ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీ ఏదన్నా పోర్ట్రేట్ తనకి చెప్పేసి నాకు ఏదైనా చెప్పి నన్ను చెడగొట్టేస్తున్నారు అనుకుంటే, వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి నా మీద ప్రేమ చూపించడానికి వాళ్ళు ఏదో చెప్తున్నారని నేను అనుకోవచ్చు కదా సార్. అమ్మ చూడండి అమ్మ, ఇది చాలా సహజమైనటువంటి అంశమే. ఎందుకంటే కనుక ఎందుకు నా భార్య, ఎందుకంటే అతను ఎందుకు అనుకుంటున్నాడంటే అలాగా నా భార్యకి నేనంటే చాలా ప్రేమ, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతే మారిపోతుంది. దానికి పైపెచ్చి ఏంటంటే సంవత్సరం బట్టి మీ మొహం చూపెట్టట్లేదు. కాబట్టి ఇంకా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా కూడా అమ్మాయికి బుద్ధి చెప్పి, అమ్మాయి ఇది పద్ధతి కాదమ్మా వెనక్కి పంపించవచ్చు కదా అనే ఆలోచనతో ఏంటంటే వాళ్ళే నీకు నూరు పోస్తున్నారని సహజంగా అనుకోవటం అనేది ఓకే. కానీ చూడనటువంటిది, విన్నటువంటిది మనం ఊహించుకోకూడదు. ఇది కేవలం మీ ఇద్దరి మధ్యన సమస్య, వేరే వాళ్ళని లాగద్దు. ఎందుకంటే నువ్వే చెప్పు. నేనైతే అది నాకు నచ్చింది లేదా ఆలోచించుకొని నేను చెప్తాను. ఫైనల్ డెసిషన్ అయితే నువ్వు చెప్పు. భయపడిపోతున్నావు అంట, నువ్వు చాలా భయపడకు, ధైర్యంగా మాట్లాడినా నీ భార్య.
దయచేసి వినండి అమ్మా. ఈ విధమైనటువంటి ఆలోచన శైలితో వెళ్తే కనుక ఏ భార్యాభర్తలు కలిసి ఉండరు, ఏ కుటుంబాలు కూడా కలివిడిగా ఉండవు, అసలు కుటుంబ వ్యవస్థే విచ్ఛిన్నం అయిపోతుందమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు తెలివితేటలతో మాట్లాడుతున్నావో, మీరు మాట్లాడుతున్నావో, అమాయకత్వంతో మాట్లాడుతున్నావో, ఎవరో నూరు పోస్తే మాట్లాడుతున్నావు అనేది నేను మాట్లాడిన, కానీ ఇవన్నీ కూడా నీకున్న తెలివితేటలకి నీకు నువ్వుగా ఆలోచించుకున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ఆలోచన శైలమ్మా. ప్లీజ్, దీనికి మించి నేను ఏం చెప్పలేనమ్మా. ఎందుకంటే దీని పరిణామాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. ఏంటమ్మా నువ్వు కోరుకునేది? భర్త క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి నీ క్వాలిటీ టైం కావాలి కాబట్టి వాళ్ళు ఒక మాట అనలేదు, నీ వైపు ఒక వేలెత్తి చూపెట్టలేదు, వాళ్ళు నిన్ను కూతుర్లని ఇంకా శ్రీకాంత్ నీ ఫోన్ కలప ముందు మేము ఏదో ఊహించేసుకున్నాం. అమ్మో ఆ అమ్మాయి ఏదో చెప్తాదేమో, వంటగదిలో జరిగినటువంటి చాలా చాలా అంశాలు చెప్తాదేమో, సూటుబోటు మాటలు చెప్తాదేమో, వెనకాడేటటువంటి మాటలు చెప్తాం. ఎందుకంటే సర్వసహజంగా మేము వినేది అదే. నువ్వు కూడా ఏమీ చెప్పలేదు, నీ ప్లేటు ఎంటీగానే ఉంది, అతని ప్లేటు ఎంటీగానే ఉంది. ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్ ఏదైతే చెప్పాడో అదే నువ్వు కూడా వినిపిస్తున్నావు. నాకు వాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి, వాళ్ళు ఎప్పుడు నన్ను చిన్న చూపు చూడలేదండి, నా వెనకాతలు ఏం మాటలు మాట్లాడలేదండి. ఎటొచ్చి శ్రీకాంత్ అక్కడేమో వచ్చి 70% టైం స్పెండ్ చేస్తుంటే నా దగ్గర 30% టైం స్పెండ్ చేస్తున్నాడు అని అంటున్నావు. అదే గొడవ. అతనికి మహా అయితే రాత్రి పడుకునే ముందు మిగిలే టైము అరగంట. ఈ అరగంటలోనే అది ఎలా షేర్ చేయాలో అతను కొట్టుకుని చచ్చిపోతున్నాడు. ఎక్కడుందమ్మా? చదువుకున్న వాళ్ళం మనం కూడా ఒక వ్యక్తి యొక్క టైం ఎలా షెడ్యూల్ చేసుకోవాలని ఆలోచించుకోకపోతే ఎలా? మనం సండే మీకే కదా కేటాయిస్తున్నాడు, సండే కూడా మీకు కేటాయించడా? మొత్తం ఫ్యామిలీకి అండి, అది కూడా బిస్కెట్, నాకు సగం బిస్కెట్. ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అతను కూడా అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తున్నాడు ఈ కుటుంబంలో. ఇది కీ. చాలా ఈజీగా మనం కూర్చుని శ్రీకాంత్ నువ్వు ఇంత టైం స్పెండ్ చేస్తున్నావు, అంత టైం నువ్వు అక్కడ స్పెండ్ చేస్తే కనుక నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను అనేటటువంటి విధంగా మీరిద్దరన్నా మాట్లాడుకోండి, లేదంటే మీకు నచ్చినటువంటి వ్యక్తి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడుకోండి. అంతేగాని నేను డెలివరీకి వెళ్తున్నానని చెప్పి సంవత్సరం పాటు నువ్వు అక్కడ బెడ్ని తీసుకుని అక్కడ ఉండిపోయి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసి థ్రెట్ చేయడం అనేటటువంటిది పద్ధతిగా లేదమ్మా, అస్సలు పద్ధతిగా లేదు. నీ ఆలోచన కరెక్టే, నువ్వు ఇబ్బంది పడింది అన్నది కరెక్టే. శ్రీకాంత్ టైం స్పెండ్, ఇందాక మేడం ఖండించారు శ్రీకాంత్ని, ఏమయ్యా పెద్దవాళ్ళు అయితే ఎక్కువ టైము, చిన్నవాళ్ళు అయితే తక్కువ టైమా, అది కాదు అని చెప్పి మేడం ఇందాక ఖండించారు కదా. సో నీ సైడ్, నీ వాదనలో ఖచ్చితంగా న్యాయం ఉందమ్మా, కాదనట్లేదు. కానీ అతన్ని మార్చడం గురించి లేదంటే విడికాపురం పెట్టడం గురించి నువ్వు ఈ రోజు ఏదైతే స్టెప్ తీసుకున్నావో అతన్ని శిక్షించడానికి, శిక్షే అని నేను అంట. దిస్ ఈజ్ అ పనిష్మెంట్. మీరిద్దరు ఒకరికొకరికి వేసుకున్న పనిష్మెంట్ కాదు, మీ ఇద్దరు కలిపి మీ బిడ్డకి వేసిన పనిష్మెంట్. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి కావ్య, ఇది చాలా ఈజీగా ఆలోచించుకోవచ్చు. విడిపోదాము, విడిగా ఉందాం అనే మాట తీసి నువ్వు వెనక్కి పెడితే కనుక శ్రీకాంత్ నేను గంటల తరబడి కూర్చోపెట్టి అతన్ని టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, నీతో క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేయాలని నేర్పించడానికి నేను రెడీగానే ఉన్నాను. కానీ నువ్వు ఇలా గీత గీసి నేను అక్కడికి రావాలి అంటే కనుక నువ్వు విడికాపురం పెడతానని నేను వస్తాను అంటే కనుక మేమేం మాట్లాడలేం. ఉమ్మడి కుటుంబాలు, ఇటు పెద్దవాళ్ళు కానీ అటు పెద్దవాళ్ళు కానీ ఉండాల్సిన రోజులో ఉన్నామండి మనం. ఇప్పుడు మీరిద్దరు కాదు, మూడో వ్యక్తి వచ్చారు. చక్కగా మీరు కూడా ఉద్యోగానికి వెళ్ళండి, మీ పాపని మీ అత్తయ్య మామయ్య చూసుకుంటారు. ఎంత అదృష్టవంతులో తెలుసా మీరు? మన పిల్లల్ని మన పెద్దలు ఇటుగాని అటుగాని పేరెంట్స్ ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే ఇద్దరు కష్టపడండి, రూపాయి పోగు చేసుకోండి. చక్కగా ఇద్దరు చదువుకున్నటువంటి, ఇద్దరు రిటైర్ అయినటువంటి, ఆరోగ్యంగా ఉండేటటువంటి ఇద్దరు అత్తమామలు దొరకటం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం అమ్మ. దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఎంతమంది డే కేర్ లో, క్రచెస్ లో, నర్సరీలో పెడతారు. బహుశా నీకు ఇప్పుడు అప్పుడే నువ్వు అంత దూరం ఆలోచించట్లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నాకే పావంతు టైం ఇస్తున్నాడు, రేపొద్దున బిడ్డ పుట్టిన తర్వాత ఆ పావంతులో కూడా సగం కూడా నాకు ఇవ్వడం అని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయి నువ్వు అప్పుడే విడికాపురం అని మాట్లాడుతూ రేపొద్దున బిడ్డ పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డను చూసుకోవటానికి, నువ్వు ఉద్యోగం చేసుకోవటానికి అత్తమ్మ కాస్త బిడ్డను చూసుకుంటారని అడుగుదాం అనుకుంటున్నావమ్మా. అసలు మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారో మీకు అర్థమవుతుంది. 80% ఇప్పుడు సామాజిక పరమైనటువంటి సమస్యలకి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కనుక జాయింట్ ఫ్యామిలీస్ అనేటటువంటిది విచ్ఛిన్నం అయిపోవటం, విడిపోవటం. అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు పిల్లలకి నేర్పించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటో అవి నేర్పించేదానికి అవకాశం లేకపోవటం. పెద్దలుగా మీరు ఒక చెరో బ్యాగ్ వేసుకుని అటు ఇటు పరిగెడతారు ఒత్తిడి అనుకుంటూ. ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు మంచి మాటలు చెప్పడానికి, పిల్లల దగ్గర కూర్చునే దానికి మీలాంటి వాళ్ళు అవకాశాలు ఎవరు? నీకు కష్టం రావట్లేదు, నష్టం రావట్లేదు అన్నమ్మా, వచ్చేటటువంటి చాలా పెద్ద లాభాన్ని నువ్వు తోసేస్తున్నావు. సమస్య ఉంటే అది వేరు. మీరు అన్నట్లుగా ఒక్క పాయింట్ అన్న ఉండుంటే సరేలే మా అత్త మామూలతో ఎలా ఇబ్బంది పడతావని అనుకోవచ్చు. సమస్య లేకుండా టైం ఒక్కటే రీజన్. 4 పాయింట్లు అని చెప్పి అతి కష్టంగా కైమా కొట్టావు కానమ్మా, ఇది అంతా కలిపి ఒకే పాయింట్. నేనేమి ఇర్రెగ్యులర్స్ గా ఉండే అమ్మాయినైతే కాదు. సూపర్. ఇది అని మీరు ఫైనల్ గా ఒక డెసిషన్ చెప్పండి.
దానికి నేను స్టిక్ ఆన్ అయ్యి సూపర్ అమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఆ డోర్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే చెప్తానమ్మా, తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది నేను మాట్లాడలేదు. ఇక్కడ తప్పు లేదు, నేరం లేదు, ఘోరం లేదు. ఇక్కడ ఓన్లీ అందు గురించి సైంటిఫిక్గా ఇలాంటి సమస్యలకి పేరేం పెట్టారంటే అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అని పెట్టారు. అన్నిటికంటే ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే, అమ్మ గోటుతో పోయేది గొడ్ల వరకు తెచ్చుకోవద్దని చెప్పి మీ తల్లిదండ్రులు ఎందుకు నీకు చెప్పలేదు? బోత్ సైడ్స్ ఉండాలి. సరే మీరు సో శ్రీకాంత్కి ఏం చెప్తారు? నువ్వు ఆ ఒక్క విషయంలో విడ్రా అమ్మా. ఓకే, కలిసి ఉంటే కలదు సుఖం అనేటటువంటిది ఒక నా మాటగా తీసుకుని కాసేపు కూర్చొని నువ్వు ఆలోచించుకో. శ్రీకాంత్, హలో, ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటున్నావు చెప్పు. దాంతో ఈ ఎపిసోడ్ మనం క్లోజ్ చేద్దాం. అంతా సుఖాంతం. 100% నేను తనకి ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అయితే మిగతా వాళ్ళకి ఇస్తూనే తన ప్రయారిటీస్ తనకి ఇస్తూ ఫస్ట్ రాగానే తనతో మాట్లాడము, లేదంటే మిగతా సమయంలో దొరికినప్పుడు కాస్త స్పెండ్ చేయడము, లేకపోతే వీకెండ్స్ ఎక్కువగా స్పెండ్ చేసే ప్లాన్ చేయడము, లేదంటే మేమిద్దరం కలిసి మూవీ చూసి 1.5 year అయిందండి. మీరు చెప్తే నమ్మరు. అంటే కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. అఫ్ కోర్స్ నాకు కూడా గడపాలని ఉంటుంది, గడపాలని ఉండదు అని నాకు ఎప్పుడూ లేదు. కాకపోతే ఏంటంటే రేపు మాపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే చెల్లె ఉంది, పెద్దవాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారు, ఒక్కోసారి నాతో పాటు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ దాంట్లో నేను తనకి సమయం ఇవ్వలేకపోయాను అనేది వాస్తవము. కాకపోతే ఆ వాస్తవం నేను ఏ రోజు కూడా నేను సబ్మిట్ చేసి తనకు చెప్పుకునే సమయం కూడా తనకు ఇవ్వలేకపోయాను. సో దాని వల్ల నేను బరెస్ట్ అయిపోవాల్సి వచ్చింది. బరెస్ట్ అయిపోయి చివరికి నేను ఇంకా నాకు హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ లో నేను మీకు మెయిల్ పెట్టాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ మీరు వాళ్ళు చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు. డెఫినెట్లీ నేను దాంతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, క్వాలిటీ టైం ఇస్తాను. ఒక పాయింట్ చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు రేపొద్దున మీ అమ్మగారు నాన్నగారు మాకు ఈమెయిల్ పంపించకూడదు. ఏమనంటే కనుక, ఇదిగోండి మా అబ్బాయి ఇంత మంచి క్వాలిటీ టైం మాతో స్పెండ్ చేసేవాడు, ఇప్పుడు మీకేదో ఈమెయిల్ పంపించాడంట, వాళ్ళిద్దరి మధ్యన మీరేదో మాట్లాడారంట, ఇప్పుడు అసలు మా అబ్బాయితో. సో ఇదంతా బ్యాలెన్స్ నాన్న. ఓకే, వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మేము ఫోన్ కాల్ కలిపేసి కావ్యతో మాట్లాడగానే నీకు సడన్ గా రియలైజేషన్ వచ్చేసిందా సంవత్సరం బట్టి మీరు ఇద్దరు సినిమాకి వెళ్ళలేదని, హోటల్కి వెళ్ళలేదని చెప్పి. సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్, అతివృష్టి అనావృష్టి. ఇప్పుడు నాకేంటంటే సడన్ గా మీ అమ్మ నాన్నగారుల దగ్గర టైం తీసేసి ఇప్పుడు కావ్య దగ్గర పెట్టేయద్దు, అది ఇంకో విధంగా దారి తీస్తుంది. యాక్చువల్లీ ఇన్ని రోజుల నుంచి గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేద్దామని ఆ ప్లాన్ లోనే ఉన్నా. రెండోది ఏంటంటే తను నన్ను నా లైఫ్ లోకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు అర్థం చేసుకునే విధానానికి సడన్ గా నా లైఫ్ లోకి వచ్చిన వ్యక్తులు అర్థం చేసుకునే దానికి డెఫినెట్ గా తేడా ఉంటుంది. అయితే నన్ను ఇష్టపడి నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటుందిలే అనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో నేను తనకి చెప్పలేకపోయాను, చెప్పినా కూడా అంత సమయాన్ని ఇవ్వలేకపోయాను. అఫ్ కోర్స్ తను అర్థం చేసుకుంటుందేమో అనుకున్న ప్రతిసారి మీరు అనేసుకున్నారు అంతే. ఓకే, కావ్యతో డైరెక్ట్ గా మాట్లాడండి మీరు ఎలా ఉండబోతున్నారు అనేది. ఇంకా మాతో చెప్పింది చాలు. యూ స్పీక్ టు యువర్ వైఫ్, యూ కన్విన్స్ హర్. మీరు ముద్దుగా ఎలాగైతే పిలుస్తారో అలా పిలవండి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని శ్రీ అని పిలుస్తుంది. చక్కగా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుని ఒక మంచి ముహూర్తం మంచి రోజు పెట్టుకుని అందరూ కలిసి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇక నుంచి మంచి క్వాలిటీ టైం నువ్వు అడిగిందే ఇద్దామనే దాంట్లోనే ఉన్నాను. ఖచ్చితంగా నీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. షూర్. గుడ్. ఏమ్మా మంచిగా కావ్య చాలా చక్కటి పరిష్కారం దొరికిందని మేము అనుకుంటున్నాము. మరి నువ్వేమంటావు అమ్మా? నేనేమి ఎక్కువ ఆశించట్లేదు కదా సార్ తన నుంచి. ఆ టైం నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్య గారు అండ్ శ్రీకాంత్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ విత్ యువర్ బేబీ. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేయండి, డాక్టర్ గారిని పర్సనల్ గా కలవచ్చు. ఓకే అండి. అమ్మా తెలిసింతనం తొందరపాటుతనం పెద్ద నిర్ణయాలు, పెద్ద నిర్ణయాలు. రైట్, ఎనీహౌ సక్సెస్ఫుల్ గా క్లోజ్ అయ్యింది. వెరీ హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. యంగ్ కపుల్, వెరీ హ్యాపీ. రైట్ అండి. నమస్తే కళ్యాణ్ గారు.